చూస్తున్నాము. బుద్ధి హ్మ్. స్థితిలో కొంత వివేకము అనేది వస్తుంది. ఈ హ్మ్. దేహము గాదు, ప్రతిదీ పద్దాకులు దేహాల వైపు పరీక్ష పెట్టాల్సిన పని లేదు అనేది నేర్చుకున్నాము. హ్మ్. తర్వాత హ్మ్. జ్ఞాన స్థితిలో నేను ఆత్మ స్వరూపంగా ఉన్నాను. ఆత్మే నన్ను నడిపిస్తుంది అంటూ హ్మ్. నీ నాలెడ్జ్‌ని అన్ని వైపులా ఒక నాలెడ్జ్ గాదు. నీ ఒక్కదాని యొక్క నాలెడ్జ్ కాకుండా, నీ యొక్క హ్మ్. స్వరూపము గాకుండా అనేక స్వరూపాల నాలెడ్జ్ నీలో ఉంది. హ్మ్. అదే స్వస్వరూప స్థితికొచ్చేసరికి ఇక్కడ ఈ దేహం అనుసంధానం. స్వస్వరూప స్థితికొచ్చేసరికి ఓన్లీ నాలెడ్జ్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అనంటే, మన ఈ ప్రయాణంలో హ్మ్. మనము ప్రతిరోజు నిత్యము ఎలా ఉంటాము? మనకంటే తక్కువ వాళ్ళని ఒక రకంగా, ఎక్కువ హ్మ్. వాళ్ళని ఇంకొక రకంగా, స్నేహితుల్ని ఒక రకంగా, హ్మ్. శత్రువుల్ని ఇంకొక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా, బంధువుల్ని ఒక రకంగా చూడటం, మన పిల్లల్ని ఒక రకంగా, వేరే పిల్లల్ని ఒక రకంగా చూడటము హ్మ్. అంటే మనకే అలవాటైపోయింది. ఇది నా నాది, నాది కానిది అనే హ్మ్. అలవాటు మనకి అయిపోయింది. ఎందుకు అంటే హ్మ్. ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని మనము నేను చెప్తూ ఉంటాను. ఇవాళ హ్మ్. ఈ కుటుంబము రేపు మన పిల్లలు మన కుటుంబాన్ని మన్నిదీసి పక్కన పెడతారు. మనం మన తల్లిదండ్రుల్ని మన కుటుంబంలో మన పిల్లలతోటి మన కుటుంబము అనేది మనం ఏర్పరచుకున్న తర్వాత మన తల్లిదండ్రులను గూడా ఒక అడుగు అవతల పెడుతున్నాం. హ్మ్. ఎందుకు అంటే సంఘం అదే గదా! మనకి నేర్పింది. అంతే ఏ గదమ్మా! తల్లిదండ్రులు కూడా కోరుకునేదేంటి? నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి అనేదే హ్మ్. మనకి సంఘం నుంచి వచ్చిన ఆచారాలు. హ్మ్. అట్లాగని తల్లిదండ్రులను చూడకూడదు అని లేదు. కానీ అంత ఇంపార్టెన్స్ పిల్లలకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అనేది హ్మ్. తల్లిదండ్రులకి ఇవ్వలేకపోతున్నాం. హ్మ్. హ్మ్. అవునమ్మా! అలాంటి స్థితిగతులు అనేయి మన్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు మనకి నేర్పించింది అదే. హ్మ్. ఈశ్వరుడు అంటే వేరుగా లేడు. మనలో ఉండి మన జీవనాన్ని నడిపించే వ్యవస్థే మనలో అందరిని హ్మ్. నడిపించేది. ఎప్పటికప్పుడు అది మార్పు చెందుతూనే ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మికతలో పయనిస్తూ ఉన్నప్పుడు, మన ఈ దేహ స్థితిలో హ్మ్. ఎవరికన్నా ఫోను చేస్తే వాళ్ళు ఎత్తకపోతే వీళ్ళకి అహంకారం పెరిగింది. ఫోన్‌లు కూడా హ్మ్. ఎత్తట్లేదు. అంటే మన పని చేసే వాళ్ళకి ఎవరికన్నా చేశామనుకోండి. హ్మ్. అనుకుంటాము. మనకు కోపమొస్తుంది. ఏం చూసుకునే పని లేదా? ఫోన్‌కి రెస్పాన్స్ లేదు అని హ్మ్. అనుకుంటాం. హ్మ్. మళ్ళీ ఇంకోసారి జేశామనుకో, హ్మ్. ఇంకోసారి చేసినప్పుడు గూడా ఎత్తలేదనుకో, ఇంకా కొంచెం కోపమొస్తుంది. హ్మ్. మళ్ళీ వాళ్ళు చూసి చేసినప్పుడు మనకెత్తాలి లేదు కొంచెం అహంకారం ఒచ్చేస్తుంది. హ్మ్. కానీ ఎందుకు అక్కడ విభేదంగా చూస్తున్నాము అనే ఆలోచన అనేది ఇంతకుముందు మనలో రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన ప్రభావాలు మన హ్మ్. మీద. హ్మ్. ఎలాంటి ప్రభావము? నేను వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నాను. నేను హ్మ్. పెడితే తింటున్నారు. నా హ్మ్. ద్వారా సహాయం పొందుతున్నారు అనే ఆలోచన మనకుంది గాబట్టి, మనకొక హ్మ్. అహంకారం ఒస్తుందక్కడ. అవునమ్మా! అవును. అదే నీ స్నేహితుడే అనుకో, "ఏందిరా ఫోను తీయలేదు నువ్వు? హ్మ్. నేను 2, 3 సార్లు చేశానే నీకు. హ్మ్. ఏం ఫోను చూసుకునే పని లేదా?" అని చక్కగా స్నేహంగా మాట్లాడతావు. హ్మ్. అదే నీ పిల్లాడనుకో, హ్మ్. రెండోసారి అడగటానికి కూడా లేదు. "ఆ! ఏం నాన్న?" అంటాడు. అడగంటే, "అరే! ఈ పనిరా ఇది దీని కోసం చేశాను" అంటావు. అదే హ్మ్. మీ ఆఫీసర్ అనుకో, రెండోసారి చేయటానికి కూడా భయపడతావు. ఎందుకు అంటే ఒకసారి ఎత్తలేదంటే చూసి ఆయనే జేస్తాడులే అని ఎదురు జూస్తాం. ఎన్ని రకాల ఆలోచనలు మనం చేస్తున్నాం ఇక్కడ? అవునమ్మా! అవును. ఎన్ని రకాల ఆలోచనలు. ఎందుకక్కడ అహంకారం ఒస్తుంది? అక్కడేమి యాక్టివ్ అవుతుంది? ఇక్కడేమి యాక్టివ్ అవుతుంది? ఇక్కడేమి యాక్టివ్ అవుతుంది? ఇక్కడేమి యాక్టివ్ అవుతుంది? ఇన్ని హ్మ్. యాక్టివిటీస్ మన మీద పనిజేస్తున్నాయి గదా! మన మనసు మీద. హ్మ్. హ్మ్. అంటే వీటిని ఇంతకుముందు ఇలాగే కొనసాగిచ్చేసాం. అవునమ్మా! ఇలాగే కొనసాగించేసాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం చేస్తున్న మనము, ఈ హ్మ్. కొనసాగింపులో హ్మ్. ప్రియత్వాన్ని నింపుకున్నాం. హ్మ్. ఆఫీసర్ తిట్టినా రెండోసారి జేస్తాం. హ్మ్. సార్ ఇలా అనుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మనకు వేరే స్పందన లేదు. ప్రియత్వ స్పందనే. హ్మ్. స్నేహితుడికి పిల్లవాడు గట్టిగా ఎందుకంటే వాడేమి ఆధ్యాత్మికం జేసి నేర్చుకొని లేడు. హ్మ్.
కానీ మనం చేస్తున్నాం. మనం తెలుసుకుంటున్నాం సూక్ష్మాన్ని. హ్మ్. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? వాడనే దానికి కూడా మనలో స్పందన అనేది నిల్లు. ఆ! ప్రతిస్పందన అనేది. మనం హ్మ్. దేనికోసమైతే చేసామో దానికి సమాధానం చెప్తున్నాం. హ్మ్. అదే నీ కింద పని చేసేవాడికి కూడా 1కి 2, 3 సార్లు చేసినా "ఏమయ్యావురా? టైంకి ఫోను హ్మ్. చూసుకొని రాలేకపోయావా?" అన్న ప్రియత్వాన్ని ప్రదర్శిస్తాం. అలా అవునమ్మా. ప్రదర్శన అనేది ఏమవుతుంది అనంటే, మనలో స్పందనలు అనేది ప్రియత్వంగా మారిపోతాయి. హ్మ్. ఇక్కడ ఆ డిఫరెన్స్ అనేది యాక్టివ్ అవ్వదు ఇప్పుడు. హ్మ్. హ్మ్. అట్లాగని ఎప్పుడూ అలాగే ఉంటామా అనంటే, ఏ స్థితిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాము అనంటే, మనోస్థితిలో అనుకుంటాం. కానీ హర్ష్‌గా హ్మ్. ఉండదు. వివేకం వెంటనే వస్తుంది హ్మ్. బుద్ధి స్థితిలో. అదే హ్మ్. ఎందుకొచ్చింది అంటే, స్వస్వరూప స్థితిలో ఉన్న నాలెడ్జ్ మనలో కనెక్టివిటీగా ఉంది. హ్మ్. ఇంతకు ముందు ఆ నాలెడ్జ్ లేని విధంగా ఇవన్నీ యాక్టివ్ అవుతున్నాయి మనలో ఉన్న అహంకారాలు. ఇప్పుడు అవునమ్మా. స్వస్వరూప స్థితిలో ఉన్న ప్రియత్వము అంటే అన్ వారి యొక్క హృదయాలు గూడా మన హృదయమేగా. హ్మ్. అవునమ్మా. అంటే వాళ్ళు వేరు కాదు. వాళ్ళ హ్మ్. జీవన శైలి వాళ్ళకి భగవంతుడు ఆ హ్మ్. రూపంగా మనము ఆ పనులు చేస్తున్నాము అన్న ఆలోచన మనకి తెలియజేశాడు. హ్మ్. హ్మ్. తెలియజేసినప్పుడు మనకిక్కడ డిఫరెన్స్‌లు ఏమీ లేవు ఇక. హ్మ్. డిఫరెన్స్ అనేది తెలీదు. హ్మ్. అలాంటి తెలియని స్థితిలో వెంటనే మనము గట్టిగా ఒక మాట అనబోయిన రెండో దానికి వివేకం వస్తుంది. అవునమ్మా. రెండో దానికి వివేకం వచ్చి ఎంతవరకు మనం ప్రియత్వంగా ఉండగలమో అంతవరకు ప్రియత్వంగా ఉంటామన్నమాట. హ్మ్. అలా మన యొక్క అనుగ్రహము అంటే ఈ స్వస్వరూప అనుగ్రహము అనేది మన చుట్టూ ఈ త్రిగుణాలు, అరిషడ్ వర్గాల యొక్క ప్రభావాల నుంచి వివేకాన్ని ఇస్తుంది. హ్మ్. నాలెడ్జ్. స్వస్వరూపము అనేది ఒక నాలెడ్జ్. అంటే అనేక స్వరూపాలలో ఉన్న ఇంతకు ముందు కంటే మనము డిఫరెన్స్‌గా చూసే దానికంటే హ్మ్. ఒకటిగా చూసే నాలెడ్జ్ అంతా ఒకటయిందిక్కడ. హ్మ్. హ్మ్. ఇంతకు ముందు మనలో ఉన్న నాలెడ్జే మనం ఉపయోగించుకున్నాం. అవునమ్మా. ఇప్పుడు అనేక స్వరూపాల నాలెడ్జొచ్చి ఏకంగా ఉన్నప్పుడు, అనేక హ్మ్. స్వరూపాలంటే ఏంటి? నీ చుట్టూ ఉన్నయి సర్వవ్యాపకంగా ఉన్న వాటిట్లో నీ హ్మ్. యొక్క ఎన్‌లైట్‌మెంట్ ఎంత వరకుందో, ఆ స్వరూపాల నాలెడ్జ్ నీవై ఉన్నావు. హ్మ్. నీవు హ్మ్. ఏ పని చేసినా ఆ నాలెడ్జ్ అనేది కనెక్టివిటీగా ఉంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు అనిపిస్తుంది ఈ జ్ఞాన స్థితిలో నేను అనేక స్వరూపాల సమాహారంగా ఉన్న ఆత్మ స్వరూపాన్ని. అంటూ మీరు చేసే పనులలో హ్మ్. గుణాలతో అంటే హ్మ్. తమో రజో సత్వగుణాత్మకంగా చేసే పనులన్నీ కూడా మీ హ్మ్. యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఎలా హ్మ్. ఆధీనంలోకి వస్తాయి? మీ హ్మ్. ఆలోచన స్థితిగతుల యొక్క వివేకము వలన. హ్మ్. అంటే కోపం వస్తుంది. కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకే. దాని తర్వాత దాన్ని వెంటనే అవతలి వాళ్ళు ఏమన్నా గూడా మనకి నొప్పి తగలదు. అవునమ్మా. ఒక విషయంగా ఇది జరగకూడదు. ఇదెందుకు జరిగింది అని అడుగుతాం. హ్మ్. కానీ అవతల వాళ్ళు ఇంకా హర్ష్‌గా చెప్పినా గూడా మనకి కోపం రాదు. హ్మ్. బాధ రాదు. ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్‌గా నిలబడిపోతుంది. హ్మ్. ఇంతకు ముందయితే ఏమవుతుంది? వెంటనే వాళ్ళు ఒకటంటే మనం రెండంటాం. అంటాము. ఇంక ఇక్కడ 10 రోజులు వాళ్ళతో ఉంటాము. ఒక ఆ! అది కాక విభేదంగా బాధపడుతూ ఉంటాం. ఇలా ఎందుకు జరిగింది? అనవసరంగా ఈ తగాదా అనే దానికి కోపం వచ్చేస్తుంది. దాని లెక్క మాటలు నేనంటే మాట లెక్కలేదు. నా కింద ఇలా ఉండాలి అన్న హ్మ్. అహంకారం వచ్చేస్తుంది. వరుసగా అయన్నీ వస్తాయి. హ్మ్. ఇప్పుడేమవుతున్నాయి? హ్మ్. అవన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఆధీనంలో ఉన్న తర్వాత అప్పుడు మనమేమవుతున్నాము? హ్మ్. మనము ఏదైతే అది కాదు, ఇది అని అన్నప్పుడు వాళ్ళకి కూడా కోపమొస్తుంది. వాళ్ళేమి దీనిలో లేరు. హ్మ్. ఆధ్యాత్మికంలో. మనం మాత్రమే ఉన్నాం. హ్మ్. వాళ్ళకి కూడా కోపమొస్తుంది. వాళ్ళ సమాధానం వాళ్ళు జెప్తారు. హ్మ్. మీ అబ్బాయి చెబితే ఎలా కోపం రాకుండా చెప్పుకుంటావో, హ్మ్. అలాగే నీ కింద పని చేసేవాడు చెప్పినా గూడా నీకు హ్మ్. కోపం రాదు. ఎందుకంటే ఇది స్పందించదు. హ్మ్. హ్మ్. లోపలది యాక్టివ్ అవ్వదు. ఎందుకంటే ఆ పని చెయ్యలేదు అనే దానికే నువ్వు గట్టిగా మాట్లాడావు తప్ప
వాడు హ్మ్. సమాధానం చెప్పింది దానికి గాదు. హ్మ్. అక్కడ సమాధానాన్ని గూడా వివేకంగా, కానీ వాడు ఏమన్నా గూడా నీకు కోపం రాదు. హ్మ్. అక్కడ వివేకం వస్తుంది. లేదు, ఆ విధంగా గొడవ జరిగినా కూడా నువ్వు దాని గురించి పెద్దగా ఆలోచించవు. హ్మ్. ఏదైతే చేస్తావో ఆ మాట, ఇది అనేది చెప్పటం, దాని గురించి అక్కడ వదిలేస్తాం. హ్మ్. దాన్ని హ్మ్. కొనసాగించి వాళ్ళు అట చేశారు, ఇట్ట చేశారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అహంకారం పెరిగింది. ఇలాగా హ్మ్. ఇలాంటి మాటలు అనేది మనని దూరం తీసుకెళ్లకుండా ఎలా ఉంటుంది అంటే అది అక్కడ కట్ అయిపోతుంది. అవునమ్మా. హ్మ్. అంతటితో కట్ అయిపోతుంది. ఆ బాధ అనేది కొనసాగదు. అది ఎలా ఉంటుంది అనంటే ఈ స్థితిగతులు, ఈ ప్రయాణంలో ఒక్కొక్క అవగాహన చేసుకుంటంటే మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ, హ్మ్. ఏమి నాలెడ్జి? స్వస్వరూప అవగాహన. హ్మ్. హ్మ్. స్వస్వరూపములో అనేక స్వరూపాల నాలెడ్జ్ పెరిగిందే గదా! మన యొక్క నాలెడ్జ్ పెరగటము, వాటి యొక్క ప్రభావం పెరుగుతుంది మన మీద. హ్మ్. మన మీద స్వస్వరూపాల యొక్క ప్రభావం పెరుగుతుంది. హ్మ్. సారీ. మనము అనేక స్వరూపాల యొక్క జ్ఞానతుల్యంగా ఉండటమే గదా మనం జేసేది. మనం అవును. లోపలికి ప్రయాణిస్తున్నాము అంటే. హ్మ్. కాబట్టి వాటన్నిటి యొక్క నాలెడ్జ్ అనేది మనల్ని ఎప్పుడూ కూడా స్టెబిలిటీగా తీసుకొస్తుంది. హ్మ్. హ్మ్. అలాగా మన ఈ ప్రయాణంలో మనం అనుకుంటున్నాము, నేను మనోస్థితిలో ఉన్నానా, బుద్ధి స్థితిలో ఉన్నానా, జ్ఞాన స్థితిలో ఉన్నానా, స్వస్వరూప స్థితికి ఎప్పుడొస్తాను, ఆ స్థితిలో ఎలా ఉంటాను, హ్మ్. ఇయన్నీ కూడా మనము రకరకాలుగా ఊరికే ఊహించుకుంటాం. అవునమ్మా. మనకి తెలియకుండానే మనలో వివేకము అనేక స్వరూపాలయ్యే సమాజం అంటే మనము ఒక్కొక్క క్లాసు చదువుకుంటూ పైకెళ్ళే కొద్దీ మనము చదివిన చదువు పెరగటము, ఆ అహంకారం పెరగటం కాదు. మన లోపల ఒక నాలెడ్జ్ పెరుగుతుంది. హ్మ్. మన లోపల అవగాహన శక్తి పెరుగుతుంది. హ్మ్. చదువుకుంటే. సూక్ష్మాన్ని గ్రహించే స్థితి పెరుగుతుంది. అన్నిటికీ కోపం రాదు. ఇంతకుముందు చదువుకోనాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళకన్నీ అర్థం కావు గాబట్టి తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళన్నిటిని నమ్మరు. హ్మ్. కానీ కొంత చదువుకొని అవగాహన ఉన్నవాళ్ళు ఆ హ్మ్. నాలెడ్జ్ ఎంతైతే ఎక్కువగా చదువుకొని ఆ సూక్ష్మ అవగాహన చేసుకుంటారో, వాళ్ళు హ్మ్. ఎక్కువగా స్థిమితంగా హ్మ్. ఉంటారు. హ్మ్. మేము చదువుకున్నాము, మేము ఆ స్థాయిలో ఉన్నాం, మేము ఈ స్థాయిలో ఉన్నామన్న అహంకారాన్ని వాళ్ళు ప్రదర్శించరు. ఎందుకు హ్మ్. అంటే అక్కడ నాలెడ్జ్ పెరిగింది. సంస్కారం పెరిగింది. హ్మ్. అహంకారం పెరగల. అహంకారం తగ్గింది. హ్మ్. అహంకారం అంటే అజ్ఞానం. హ్మ్. ఎందుకు అనంటే ఈ నాలెడ్జ్, సంస్కారం పెరిగే కొద్దీ అహంకారం తగ్గుతుంది. తగ్గుతూ వస్తుంది. అలాగే మనలో కూడా మన యొక్క అవగాహనలు అంటే చదువుకుంటే వాళ్ళు ఎక్కడో అది చదివారు కాబట్టి అలా ఉన్నారు అని మనం అనుకోవటం కాదు. అక్కడ సంస్కారం అంటే అజ్ఞానము తగ్గింది అనే అవగాహన అనేది మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఈ ఆధ్యాత్మికంలో పయనిస్తున్నప్పుడు మనం అనుకుంటాము, నేను ఈ మనోబుద్ధి స్థితులలోనే ఉన్నానా, జ్ఞాన స్వస్వరూప స్థితుల్లోనే ఉన్నానా, నేను ఎంతవరకు ఎదిగాను అనేది మనకి త్రాసు లేకపోతే దేని మీదన్నా కూర్చోనో లేకపోతే నేను ఎలా ఉన్నానో చెక్ చేయండి అనేది ఇది కాదు మనకి. మనము హ్మ్. నిత్య జీవితంలో ప్రతి పనిలో ఎంతవరకు మనం అండర్‌స్టాండ్ గా ఉన్నాము. మన యొక్క అవగాహన స్థితిగతులు, మనము ఒక పని ఇప్పుడు ఆహ్, ప్రతిరోజు క్లాస్‌కొస్తున్నాం. ఒకరోజు రాము, 2 రోజులు రాము, మూడో రోజు అబ్బా! ఇవాళ కాదులే రేపెళ్దాం అనిపిస్తది. మీకే కాదు నాకు గూడా అనిపిస్తది. నాలుగో రోజు అంటారు నాకెందుకు నా వల్ల గాదు అనిపేది. లేదు ఐదో రోజు అనుకుంటాను ఇవాళ ఎళ్ళకపోతే ఇక ఇట్లాగే రోజు నాకు నేనే బ్రేక్ చేసుకుంటున్నాను అనే ఆలోచన అనేది మనకి రానంత వరకు ఇలాగే బ్రేక్ చేసుకుంటాం. అదే ఒకరోజు కుదరకుండా రెండో రోజు కూడా అలా అనిపించినప్పుడు అవసరం లేదు. ఎందుకు బ్రేక్ చేసుకోవాలి? అవసరం లేదు. ఇలాగే ఎళ్ళాలి అనే ఆలోచన
అనేది ఏది అడ్డం అవుతుంది? మన ఆలోచనే మనకే అడ్డం. వేరేదేమీ అడ్డంకి గాదు. వేరే ఏది, ఎక్కడ, ఎప్పుడు ఏది గూడా అడ్డంకి కాదు. మన ఆలోచన, మన భావన అంటే క్లాస్‌కు రావటానికనే కాదు. అన్ని విషయాలలో కూడా మన భావనే మనకి అడ్డంకి. కాబట్టి ఈ భావన అడ్డంకి అనేది నువ్వు గుర్తించాలి. మనం ఎదిగే కొద్దీ మన విషయాలని మనకి మనమే అడ్డం వేసుకుంటూ, ఇది గాదు, ఈ మంజులమ్మ దగ్గరే ఇంకది అయిపోయిందిలే. సబ్జెక్ట్ చాలా చిన్నది. ఇంక అయిపోయింది చాలు. ఇంకా ఏముంది ఈమె దగ్గర. ఇదే తిప్పుకుంటా, తిప్పుకుంటా చెప్తూ ఉంటది. నిజమే. అదే తిప్పుకుంటూ, తిప్పుకుంటూ చెప్తాము. ఎందుకు అనంటే దానిలోనే ఉంది ఎదిగేది. దానిలోనే ఉంది అవగాహన చేసుకునేది అనేది అర్థమైంది కాబట్టి, దానిలోనే అనంతమైన ప్రయాణం ఉంది గాబట్టి, నిజంగానే సబ్జెక్ట్ చాలా చిన్నది. కానీ ప్రయాణం అనంతం. కనెక్టివిటీ అనేది అనంతమైన కనెక్టివిటీని కలిగిస్తది. దానిలోకి ప్రయాణం చెయ్యాలి అనంటే, దాని సాధన అనేది మీకే గాదు, నాకు గూడా ముఖ్యమే. మీరు లేకపోతే నాకేం సాధనుంది? నాకు సాధన లేదు. నేను మీ మీద ఎలా ఆధారపడ్డానో, మీరు నా మీద గూడా అలాగే ఆధారపడ్డారు. హ్మ్. ఎందుకు అంటే, ఇక్కడ కూర్చుంటే మనకి సాధన ఉంటుంది. మనకి గూడా నాలెడ్జి పెరుగుతుంది. ఒక గంట కూర్చున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. ఇంకేదైనా నేర్చుకున్నా కూడా ఇక్కడ అనేది మనకి రెగ్యులర్ ఒక సాధన అనేది ఉంది అనే ఆలోచన అనేది వస్తుంది. నేను ఏదో ఒకటి ఇప్పుడు ఎవరెవరో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అక్కడేం జరుగుతుంది? ఇక్కడేం జరుగుతుంది? ఈ యూట్యూబ్‌లో ఈ క్లాస్‌లో ఏం చెప్పారు? అనేది నేను గూడా చూస్తూ ఉంటాను. నేను గూడా తీసుకుంటూ ఉంటాను. అందరి దగ్గర వాళ్ళు ఎలాంటి అవగాహనలు మనకి ఉపయోగపడతాయి వాళ్ళ అవగాహనలు. మనము వాటిని ఎంతవరకు ఇంకా హ్మ్. ఎదుటి వాళ్ళకి మనం ఫుల్‌ఫిల్ చేయగలము అన్న విధంగా నేను ప్రతి దగ్గర గూడా సబ్జెక్ట్ తీసుకుంటానే ఉంటాను. అలాగే మీరు కూడా ఇక్కడ ఒక్క చోటే గాదు. ఇక్కడ ఈ సాధన మాత్రంగా ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టి అంటే ఈ జ్ఞానము, ఈ జ్ఞానము అని అంటున్నాను ఏంటి అంటే మీ మీద మీరు దృష్టి పెట్టే స్థితి ఇది. అంటే మీ లోపలికి ప్రయాణముతో అనుసంధానమైన మార్గం అన్నమాట ఇది. కాబట్టి ఎక్కడికి ఏది తెలుసుకున్నా మన ప్రయాణము అనేది ఇన్నర్ జర్నీ అవుతుంది గాబట్టి, దాని వైపు దృష్టి పెట్టే సాధన అనేది కొంతవరకు అవసరము. ఎప్పుడైతే సాధన అనేది మానేస్తామో, మన లోపల చిన్న పిల్లవాడు గనక ఆదివారం వచ్చి సోమవారం స్కూలుకెళ్ళమంటే, "అమ్మ ఈ ఒక్క రోజే ఎళ్ళనమ్మ రేపటి నుంచి ఎళ్తానంటాడు." అలాగే వాళ్ళకే గాదు మనకి గూడా అబ్బా! ఈ ఒక్క రోజేలే రేపటి నుంచి క్లాస్‌కెళ్దాం అనిపిస్తది. కానీ ఇక్కడ క్లాసు గాదు. మనలో ఉన్న అంతర ప్రయాణాన్ని మనం బ్రేక్ చేసుకుంటున్నాము అనే ఆలోచన, సాధన. ఓ చెట్టుకి 2 రోజులు నీళ్లు పోయకపోతే అది ఎట్లా ఏలాడుతుందో, మళ్ళీ మనం కూడా అంతర ప్రయాణంలో కొంచెంగా మళ్ళీ ఇక్కడ ఆగిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ ఆ గేటు తెరుచుకొని, మళ్ళీ లోపలికి పోవాలంటే, ఆ గేటు తెరిచేదాకా మళ్ళీ సబ్జెక్ట్ మీద దృష్టి నిలబడాలి గదా! 2 రోజుల తర్వాత మూడో రోజు. ఆ గేటు తెరుచుకోవాలి అంటే కొంత టైం పడుతుంది. అంటే ఆ గేటు మళ్ళా మనం గేట్ అనేదేంటి? మనమేసుకునేదే. ఆ గేట్లు మనకి మనం వేసుకోనంత వరకు గూడా మన ప్రయాణము అనేది చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆహ్, మనము జన్మ తీసుకుందే నిన్ను నువ్వు తెలుసుకోవటం కోసం. అంతకంటే వేరేది ఏది కాదు ఈ జన్మ తీసుకోవటంలో అంతరార్థం. ఇది ఒక్కటే మెయిను. కానీ ఇది ఒక్కటే పక్కన చివరకొస్తుంది. ఇదొక్కటే చివరిగా అంటే పెద్ద ఇంపార్టెన్స్ లేదు దీనికి. కానీ ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన పని అనేది ఎప్పటికొస్తుంది? ఎప్పటికి రాదు. ఎందుకు అంటే దేహము అనేది ప్రభావవంతంగా ఉంటుంది. ఆ దేహ ప్రభావం అంతా పోయే వరకు రాదు. అంటే దేహం ఉన్నంత వరకు ఇసుమంతైన అజ్ఞానం ఉంటుంది అని కపిలానంద స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ దేహంతో ఉన్న అజ్ఞానము అనేది మనని మరలా మరలా పక్కదారి పట్టిస్తూ ఉంటుంది.
మనము వివేకం తెచ్చుకొని ఈ మనోబుద్ధి జ్ఞాన స్వస్వరూప స్థితులలో మన ప్రవర్తన సరళి ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మన మీద అరిషడ్ వర్గాల ప్రభావం ఎలా ఉంది, గుణాల ప్రభావం ఎలా ఉంది అనేది నిరంతరము చెక్ చేసుకునేదే ఈ మనోబుద్ధి జ్ఞాన స్వస్వరూప స్థితిగతులు.